నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. సో వార్త చూడొచ్చు, వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య కూడా సైబర్ నేరగాళ్ళు పార్టీ బీఫామ్ కావాలంటే రూపాయలు 76,000 కూడా చెల్లించండి అంటూ ఫోన్ కాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అని చెప్పి మనం ఒక వార్త చూస్తున్నాము. సో కడియం కావ్య తను రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ కూడా తనకి బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా తను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కూడా రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా చాలామంది అక్కడ వరంగల్ సీటు ఆశిస్తున్న వ్యక్తులకు కూడా కాదని చెప్పి కడియం కావ్యకు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తనకి బీఫామ్ రావడం జరిగింది. సో బీఫామ్ వచ్చిన తర్వాత కూడా ఏఐసిసి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి కూడా కొంతమంది సైబర్ నేరగాలు కూడా తనకి కడియం కావ్యకి కాల్ చేసి కూడా మీరు 75,000 ఇవ్వాలని చెప్పి కూడా తనకి కాల్ చేసినట్టయితే మనకి కావ్య వర్గాలు చెప్తున్నాయి. కావ్య కూడా తను చెప్పడం మనం చూస్తున్నాం. అంటే మేము ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా వీళ్ళ ఒక డేటా గాంధీ భవన్లో ఇవ్వడం జరుగుతుంది. సో గాంధీ భవన్లో ఈ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఇచ్చిన డేటా ఆధారంగా కూడా సైబర్ నేరగాళ్ళు నిజంగా చెప్పాలంటే సైబర్ నేరగాళ్ళు ఒక ఎంపీ అభ్యర్థులను కూడా వదిలిపెడతలేరని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇచ్చిన డేటా గాంధీ భవన్ నుంచి కూడా ఆ యొక్క డేటాని సైబర్ నేరగాలు తీసుకున్నట్టయితే మనకి సమాచారం వస్తుంది. ఈ ఎంపీ అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎంపీ సీట్ కోసం వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళు గాంధీ భవన్లో సబ్మిట్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా సైబర్ నేరగాలు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని డాక్యుమెంట్స్ ఆధారంగా ప్రతి ఒక్క ఎంపీ అభ్యర్థులకు కూడా వాళ్ళు కాల్ చేసి మీరు 75,000 ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కాల్లో చెప్తున్నారు. ముఖ్యంగా చూడొచ్చు, మనకి విజువల్లో కనిపిస్తుంది, ఇక్కడ కడియం కావ్య కనిపిస్తుంది, సైబర్ నేరగాలు. ఉదాహరణకు అయితే వీళ్ళు ఇక్కడ ఒక ఫోటో చేశారు. సో కడియం కావ్యకు కూడా కాల్ అయితే సైబర్ నేరగాల నుంచి అయితే ఆ కాల్ రావడం జరుగుతుంది. సో ఆ కాల్లో వాళ్ళు ఏం మాట్లాడారంటే, మేము ఇక్కడ ఏఐసిసి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని, మీరు ఎంపీ అభ్యర్థి కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు మీరు మాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, అలాగే ఆధార్ కార్డుతో ఇంకా మేము మీకు ఫోన్పే నెంబర్ పెడతాము, ఆ యొక్క ఫోన్పేకి మీరు 75,000 కూడా మీరు చెల్లించాలంటూ కూడా వాళ్ళు కడియం కావ్యకి వాళ్ళు కాల్ చేసి చెప్పినట్టు తెలుస్తుంది. సో రీసెంట్గా అంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క కడియం కావ్య కానీ కడియం శ్రీహరి కానీ కొంతమంది వ్యక్తులు కూడా రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తులకు కూడా ఎంపీ టికెట్ రావడం మనం చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గాంధీ భవన్ అలాగే ఏఐసిసి నుంచి ఏదైనా డిఫరెంట్ ఫార్మాట్ కానీ లేకపోతే ఏదైనా కొత్త మెథడ్స్ ఉంటే కూడా వాళ్ళకి తెలియదు. సో నిజంగానే గాంధీ భవన్ నుంచి వాళ్ళు కాల్ చేశారంటే వీళ్ళు రీసెంట్గా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది కాబట్టి, సో నిజంగా ఇలాంటి ఏదైనా ఉంటాయా గాంధీ భవన్ అని చెప్పి కూడా ఈ కడియం కావ్య వాళ్ళ నాన్న, ఎందుకంటే తను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అలాగే మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి కడియం శ్రీహరి కాబట్టి, రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి, సో తనకి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూడా చెప్పడం జరిగింది, నాన్న ఇలా నాకు కాల్ వచ్చాయి గాంధీ భవన్ నుంచి కూడా కాల్ వచ్చింది, అంటే మేము ఏఐసిసి నుంచి మాట్లాడుతున్నాము ఇలా అని చెప్పి ఫోన్ చేశారని చెప్పి కూడా కడియం కావ్య వాళ్ళ నాన్న కడియం శ్రీహరితో చెప్పినట్టయితే మనకి సమాచారం వస్తుంది. అది విన్న కడియం శ్రీహరి కూడా ఇక్కడ గాంధీ భవన్కి సంబంధించిన అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులతో కూడా మాట్లాడడం జరిగిందంట. సో ఇలా మీ ఇక్కడ ఏఐసిసి ఆఫీస్ నుంచి మాకు ఇలా కాల్ వచ్చింది, ఇలా 75,000 అడుగుతున్నారు, మరి ఏంటి కథ అని చెప్పి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగిందంట. సో ఇది తెలిసిన గాంధీ భవన్కి సంబంధించిన వ్యక్తులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ వ్యక్తులు అలాగే ఏఐసిసికి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా దీనిపై వెంటనే స్పందించడం జరిగింది. ఎలాంటి ఏఐసిసికి సంబంధించి కూడా ఎలాంటి ఫోన్ కాల్స్ చెప్పుకోవాలంటే ఏఐసిసి నుంచి కూడా కొన్ని సందర్భాలలో కూడా ఇక్కడ లోకల్ సంబంధించిన క్యాండిడేట్స్ ఏదైతే ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారో అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కాల్స్ నడుస్తుండే, వీళ్ళకి ఏఐసిసి నుంచి కూడా కాల్స్ నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కొన్ని సిచ్యువేషన్లలో కూడా డైరెక్ట్ ఏఐసిసి కూడా వీళ్ళకి కాల్ చేయడం జరుగుతుంది. సో అలా ఏమన్నా ఏఐసిసి నుంచి కాల్ చేశారని చెప్పి కూడా గాంధీ భవన్ వర్గాలు చర్చించిన తర్వాత మొత్తానికి ఒక క్లారిటీ అయితే వాళ్ళు బయటకు తీసుకొచ్చడం జరిగింది. ఏంటంటే సైబర్ నేరగాలే కడియం కావ్యకి కాల్ చేసి కూడా ఇలా 75,000 అడిగినట్టు మనకైతే తెలుస్తుంది. సో ఇంకోటి విషయం కూడా మనము గమనించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే సో చాలామంది పార్టీ మారిన వ్యక్తులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి మెథడ్స్ ఏమైనా ఉంటాయని చెప్పి కూడా వాళ్ళు టోటల్లీ కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. సో ఇంకా దీనికి సంబంధించి కూడా ఏఐసిసి కూడా వెంటనే రెస్పాండ్ అయినట్టు కూడా మనం చెప్పవచ్చు. ఎలాంటి మెసేజ్లో కానీ ఎలాంటి ఫోన్ కాల్లో కానీ ఎవరు డబ్బులు చెల్లించవద్దు అని చెప్పి కూడా స్ట్రిక్ట్గా ఏఐసిసి నుంచి కూడా
ఒక వార్త రావడం మనం చూస్తున్నాము. సో మొత్తానికి మనం గమనించినట్టయితే ఒక ఎంపీ అభ్యర్థులను, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థులను కూడా సైబర్ నేరగాలు వదిలిపెడతలేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఎలక్షన్ సీజన్ కాబట్టి సో వీళ్ళ టార్గెట్ ఒక పొలిటికల్ లీడర్గా పెట్టుకున్నట్టయితే మనకి తెలుస్తుంది. సో చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు అయితే కొంచెం టెన్షన్ వాతావరణం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ క్షణాల వాళ్ళు ఎవరికైనా కాల్ చేస్తారంటే, ఇంకోటి డేటా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అలాగే ఏఐసీసీకి సంబంధించిన వ్యక్తులు కూడా డేటా అయితే వాళ్ళు తీస్తారంటే, ఇంకెవరైనా ఎంపీ అభ్యర్థులకు కూడా ఎవరైనా కాల్ చేశారని చెప్పి కూడా వాళ్ళు డేటా తీసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అయితే వరంగల్కి సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకి అయితే కాల్ రావడం మనం చూస్తున్నాము. సో ఇంకా ఎవరికైనా వచ్చిందనే సందర్భాలు కూడా వాళ్ళు ప్రతి ఒక్క డేటా కూడా తీసి వాళ్ళు చూస్తున్నారు మనకు తెలుస్తుంది. సో ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక గాంధీ భవన్ నుంచి కూడా ఈ యొక్క సంబంధించిన డేటా ఏ విధంగా వెళ్ళిందో కూడా దీన్ని చూస్తున్నారంటే, ఏ విధంగా డేటా బయటికి వెళ్ళిందంటే అంతగానం ఆ డేటా బయటికి వెళ్ళే సందర్భాల్లో కూడా గాంధీ భవన్కి సంబంధించిన వ్యక్తులు ఏం చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి సో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి డేటా ఒకటి బయటికి ఎలా వెళ్ళిందనే ఒక కోణంలో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టయితే మనకి సమాచారం ఉంది. సో మొత్తానికైతే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఇలా కాల్ రావడం కొంచెం టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో ఇంకెవరికైనా కాల్స్ వచ్చాయనే అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి సంబంధించి కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తారని మనం చెప్పొచ్చు. సో కెమెరామ్యాన్ శ్రీనివాస్తో అనిల్, హైదరాబాద్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.